నిన్నటి రోజు జరుగుతున్నటువంటి వర్షాలకు సంబంధించి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క వైపరీత్యాన్ని చూస్తుంటే ప్రకృతి వైపరీత్యం ఘోరంగా ఉంది, ఏం చెప్తారు సార్ ఈ విషయంలో? ఇప్పుడు భారీ వర్షాలు వరద వల్ల మరి చాలా ఇబ్బంది అయింది. కానీ నిన్న మేము తక్షణమే మాకు తెలిసిన వెంటనే మేము స్పాట్కి చేరుకొని మరి మ్యాక్సిమం అందరినీ కూడా కాపాడడం జరిగింది. మరి ఒకళ్ళు కారు కొట్టుకపోయి మరి కారు మీద ఆయన దాదాపు ఒక 4 నుంచి 5 గంటలు నిలబడి ఉన్నాడు. మరి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సాయంతో మరి వారిని సురక్షితమైన ప్రాంతం తరలించి వారు కాపాడుకోవడం జరిగింది. 4 గ్రామాల ప్రజలకు కూడా ఏమంటూ భరోసా ఇస్తున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారు సార్ ఆ విషయంలో? అంటే ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ మెజర్ లాగా వీళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ సహకారాలు అందజేస్తూ మరి అన్ని విధాలుగా మా కలెక్టర్ గారితో కలిసి చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు కూడా నిన్నటి రోజు తిరిగారు, అంటే ప్రజలు ఏం చెప్తున్నారు సార్ మీతో? అంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు నిన్న ఒక ఆటో కొట్టుకపోయి దాదాపు 2 మిస్ అయినరు. అందరినీ కాపాడగలిగినాం కానీ ఆ 2 మాత్రం ఇంకా దొరకలేదు. ఆ 2లో మళ్ళీ ఒక బాడీ ఇప్పుడే దొరికిందని చెప్పి సమాచారం వస్తూ ఉన్నది. మరి వారికి మా తరఫున మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున పర్సనల్గా ఒక 5 లక్షల రూపాయలు మేము ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి వారికి అది అందజేస్తూ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఏమొస్తుందో అది కూడా తెప్పిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తూ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ఎవరు కూడా అధైర్యపడద్దు, ఎందుకంటే మైనంపల్లి సోషల్ మీడియా తరఫున కూడా ఆదుకోవాలని చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.